పెద్దిలోని చిక్రీ సాంగ్ క్రియేట్ చేసిన అలజడి అంతా ఇంత కాదు. దేశ సరిహద్దులు దాటేసి ఖండాంతరాలకు పాకిపోయింది చికిరి వైబ్. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ పాటని హమ్ చేసేస్తున్నారు. హుక్ స్టెప్స్ తో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు. ఈ సింగిల్ ఇంత రీచ్ కావడానికి వెనుక టీం ఎంత కష్టపడిందో చూసేద్దామా? ఏఆర్ రెహమాన్ ట్యూన్స్ ఇవ్వడం లేట్ అవ్వచ్చేమో, కానీ ఆడియన్స్ దిల్ దోచే, యూట్యూబ్ ని షేక్ చేసే సాంగ్స్ ఇవ్వడం ఖాయం అని మరోసారి ప్రూవ్ చేసింది పెద్దిలోని చికిరి సాంగ్. ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఈ మానియాతోనే ఊగిపోతున్నారు మూవీ లవర్స్. 5 భాషల్లో 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి చార్ట్ బస్టర్ గా మారింది. సాంగ్ రిలీజ్ అయి 20 డేస్ అవుతున్నా టాప్ 5 లోనే ట్రెండింగ్ అవుతూ ఉండటం విశేషం. చికిరి సాంగ్ 10 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టడంతో మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది టీం. 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేసి కొండలు గుట్టలు ఎక్కి ఎత్తైన ప్రాంతంలో ఈ పాటని షూట్ చేశారు బుచ్చిబాబు అండ్ టీం. ఈ సందర్భంగా దర్శకుడు చరణ్ మధ్య జరిగిన సంభాషణ ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది. చిరుత టైంలో మీ సినిమాలోని ఒక్కొక్క పాటని థియేటర్స్ లో 2 సార్లు వేయించుకొని చూశామని, ఈరోజు మీతో పాట తీస్తున్నందుకు ఆనందంగా ఉందని థ్యాంక్ యూ చెప్తూ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాడు బుచ్చిబాబు. ఇంత వైబ్ క్రియేట్ చేస్తున్న ఈ సాంగ్ థియేటర్స్ ని ఇంకెంత షేక్ చేస్తుందో. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాదే ఉంటుందా? ఈ డౌట్ ఎందుకు అనుకుంటున్నారా? తను నటిస్తున్న మూవీ సినిమా టైటిల్, రిలీజ్ డేట్స్ మారాయి, కానీ ఫిల్మ్ గురించి నో అప్డేట్స్. కనీసం జునైద్ ఖాన్, సాయి పల్లవి లుక్స్ ఎలా ఉంటాయో కూడా ఆడియన్స్కి తెలీదు. బొమ్మ రిలీజ్కి ఇంకా 15 రోజులున్నా ఎక్కడా ప్రమోషన్ల హడావిడి కనిపించడం లేదు. ఇంతకీ సినిమా రిలీజ్ ఉన్నట్లా లేనట్లా? భానుమతి ఒక్కటే పీస్ అంటూ ఫిదాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన తమిళ పొన్ను సాయి పల్లవి. యూనిక్ పర్సనాలిటీ వల్ల కెరియర్ స్టార్టింగ్ లో ఆరగెంట్ హీరోయిన్ అన్న ముద్ర వేయించుకుంది. కానీ తర్వాత సో ఇన్నోసెంట్ గర్ల్ అని తేలిపోయింది. అభినయం, డాన్సింగ్ మూమెంట్స్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువై టాప్ హీరోయిన్ గా ఎదిగింది. నెక్స్ట్ బాలీవుడ్ లోకి స్టెప్ ఇన్ కాబోతోంది ఈ బుజ్జి తల్లి. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మేరీ రహో మూవీతో బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతోంది సాయి పల్లవి. లవ్ యాపాతో బాలీవుడ్ ఎంట్రీలో చతికిలపడ్డ జునైద్ ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు అమీర్. తొలుత ఏక్ దిన్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ రొమాంటిక్ డ్రామాను నవంబర్ 7న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత టైటిల్ ను మేరీ రహోగా చేంజ్ చేసి డిసెంబర్ 12న విడుదల చేస్తామని అనౌన్స్ చేయగా ఇప్పటి వరకు నో అప్డేట్స్. కనీసం హీరో హీరోయిన్ల లుక్స్ కూడా రివీల్ చేయలేదు టీం. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ సినిమాకు షిఫ్ట్ అయ్యాడు. కానీ సుకుమార్ మాత్రం చరణ్ కోసం వెయిటింగ్. శిష్యుడు చెర్రీని వదిలితే సుకుమార్ తన ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడు. ఈ సినిమాకే టైం తీసుకుంటుంటే మరి పుష్ప 3 సంగతేంటి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ ఇయర్ కూడా బన్నీ పలకరించడం కష్టమేనా? పుష్ప 2తో టాలీవుడ్, బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన బన్నీ నెక్స్ట్ సినిమాకు షిఫ్ట్ అయ్యాడు. త్రివిక్రమ్ ను కాదని తమిళ దర్శకుడు అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు బన్నీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను నెవర్ బిఫోర్ అవతార్ లో చూపించబోతున్నాడు అట్లీ. పాన్ వరల్డ్ హాలీవుడ్ స్థాయిలో బొమ్మ ఉండబోతోందని టాక్. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం సన్ పిక్చర్స్ భారీగా ఖర్చు చేయబోతోందట. సుమారు 800 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందని సమాచారం. ఇందులో అల్లు అర్జున్, అట్లీ రెమ్యూనరేషన్ భారీగా పుచ్చుకుంటున్నారన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. సుకుమార్ నెక్స్ట్ రామ్ చరణ్ తో మరో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. శిష్యుడు బుచ్చిబాబు పెద్ది కంప్లీట్ కాగానే సుకుమార్ తన సినిమాను పట్టాలెక్కిస్తాడు. 2026లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. సుకుమార్ సంగతి తెలిసిందేగా, 1 ఇయర్ అయినా చెక్కాల్సిందే. మరి పుష్ప 3 సంగతేంటి? ఉందా లేదా? ఉంటే ఎప్పుడు మొదలవుతుంది అన్న డౌట్స్ కు క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత రవి. రీసెంట్ గా సినీ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన పుష్ప 3 2027 ఎండింగ్ లో ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. స్టోరీతో సుకుమార్ రెడీగా ఉన్నారని, ఇదొక బిగ్గెస్ట్ సినిమా కాబోతోందని క్లారిటీ ఇచ్చారు. అంతకన్నా ముందు సుకుమార్ చరణ్ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పారు. ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు రవి. పుష్ప 2 తర్వాత అట్లీ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న బన్నీ త్వరలో సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయని ఐకాన్ స్టార్ నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చే ఛాన్స్ లేదన్నది లేటెస్ట్ బజ్. అట్లీ బన్నీ మూవీని భారీ లెవెల్లో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో లేట్ అయ్యేటట్లుగానే కనిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చేస్తున్నట్లే అల్లు అర్జున్. మళ్ళీ స్టైలిష్ స్టార్ ఆడియన్స్ టచ్ లోకి వచ్చేదెప్పుడో. టాలీవుడ్ కి సరికొత్త ఫీవర్ పట్టుకుంది. ఆల్రెడీ హిట్ అయిన కథలకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద వీటికి కాసుల వర్షం కురుస్తూ ఉండటంతో హీరోస్ అండ్ ఫిల్మ్ మేకర్స్ కంటిన్యూటీ చిత్రాలపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అలా అనౌన్స్మెంట్ చేసి సెట్స్ పైకి వెళ్లకుండా మీనమేషాలు లెక్కిస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటో లుక్కేద్దామా? ఓ సినిమా హిట్ పడగానే దానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం పరిపాటిగా మారిపోయింది. కానీ
ఈ మధ్య కాలంలో అనౌన్స్మెంట్ వరకే సీక్వెల్స్ పరిమితమవుతున్నాయి. అవి పట్టాలెక్కిన దాఖలాలే కనిపించడం లేదు. కొన్ని మూవీస్ అయితే సీక్వెల్స్ ప్రకటించి 2 ఇయర్స్ కావస్తున్నా సెట్స్ మీదకి వెళ్ళట్లేదు. 2023 ఎండింగ్ లో వచ్చిన సలార్కు సీక్వెల్స్ శౌర్యాంక పర్వం ఉందని అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. కానీ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తారక్ మూవీతో నెక్స్ట్ ఇయర్ వరకు బిజీ. 2026లోనైనా సలార్ 2 ట్రాక్ ఎక్కుతుందా అంటే డార్లింగ్ ఫౌజీ స్పిరిట్ చిత్రాలతో జర్నీ చేస్తున్నాడు. దీంతో సలార్ 2 మరింత డిలే అయ్యేటట్లుగా కనిపిస్తోంది. సలార్ సంగతి పక్కన పెడితే ఆ వెనకొచ్చిన కల్కిది కూడా సేమ్ సిచ్యువేషన్. నాగ్ అశ్విన్ కథ రెడీ చేసినప్పటికీ డార్లింగ్ కాల్ షీట్స్ లేక కల్కి 2 కూడా లేటు కానుంది. ఈ మధ్యలో నాగి మరో సినిమా చేస్తాడన్న టాక్ నడుస్తోంది. దేవర తర్వాత కొరటాల శివ మరొక సినిమాకు కమిట్ కాలేదు. ఈ ప్రాజెక్టు పైనే ఫోకస్ చేశాడు. కానీ దేవర 2 ఉందని ఒకరోజు, లేదని మరొక రోజు వార్తలు వస్తున్నాయి. తారక్ ఉన్న లైనప్స్ వల్లే దేవర సీక్వెల్ షెడ్డుకు వెళ్ళిందన్నది లేటెస్ట్ టాక్. టిల్లు స్క్వేర్ తో సిద్ధు జొన్నలగడ్డ పేరు టిల్లుగా మారిపోయింది. అతడి కెరియర్ పై అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు థర్డ్ పార్ట్ అనౌన్స్ చేశారు మేకర్స్. టిల్లు క్యూ ప్రకటించి ఏడాది దాటినా ఇది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ మధ్యలో జాక్ తెలుసు కదా ఫ్లాప్స్ చూశాడు సిద్ధు. అలాగే కోహినూర్ ప్రాజెక్టు షెడ్డుకు వెళ్లిపోవడంతో బ్యాడాస్ చేస్తున్నాడు టిల్లు. దీని తర్వాత టిల్లు క్యూబ్ నెక్స్ట్ ఇయర్ పట్టాలెక్కబోతుందని బస్. ఇలా హీరోల లైనప్స్, బిజీ స్కెడ్యూల్స్, దర్శకుల ఇతర కమిట్మెంట్స్ వల్ల సీక్వెల్స్ డిలే అవుతున్నాయి. పుష్ప 3 2027 ఎండింగ్ లో స్టార్ట్ కాబోతోందని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇంకా ఆలస్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే కాదు, సీక్వెల్ అనౌన్స్ చేసి ఎప్పుడు పట్టాలెక్కుతాయో తెలియని సినిమా లిస్ట్ చాలానే ఉంది. ఆ మూవీస్ ఏంటో ఓ లుక్ ఇద్దామా? కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీ బింబిసారా. 2022లో వచ్చిన ఈ సినిమాకు ప్రీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. బింబిసారా 2 ఉందని గత ఏడాది కళ్యాణ్ రామ్ బర్త్డేకి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. ప్రీక్వెల్ తెరకెక్కుతుందన్న మాటే కానీ ఇప్పటి వరకు కొబ్బరికాయ కొట్టినట్టు ఆనవాళ్లే లేవు. దర్శకుడు మారాడు, కథ కూడా రెడీ అయింది. కానీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో నో అప్డేట్. గత ఏడాది సంక్రాంతికి దుమ్ము దులిపిన మూవీ హనుమాన్ చిన్న సినిమాగా వచ్చి 300 కోట్లను రాబట్టుకుని బిగ్ హిట్ నమోదు చేసింది. హనుమాన్ కి కొనసాగింపు జై హనుమాన్ ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. కానీ షూట్ మొదలు కాలేదు. తేజ మాత్రం మిరాయితో మరొక సక్సెస్ కొట్టాడు. అయితే రిషబ్ కాంతార 2తో బిజీగా ఉండడం వల్ల కాల్ షీట్స్ కేటాయించలేని పరిస్థితి. కాంతార 2 టాస్క్ కంప్లీట్ కావడంతో నెక్స్ట్ జై హనుమాన్ కి షిఫ్ట్ కాబోతున్నాడు. త్వరలోనే మొదలయ్యే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో. ఇక వీటి సంగతి ఇలా ఉంచితే మలయాళం నుండి అరువు తెచ్చుకున్న కథతో తెరకెక్కుతున్న దృశ్యం 3ది మరొక స్టోరీ. మలయాళంలో దృశ్యం సీక్వెల్ ఆల్మోస్ట్ కంప్లీట్. కానీ తెలుగులో వెంకీమామతో ఇంకా షూట్ మొదలు కాలేదు. అలాగే సందీప్ రెడ్డి వంగ యానిమల్ కు కంటిన్యూగా యానిమల్ పార్క్ అనౌన్స్ చేశాడు. ఇప్పుడే పట్టాలెక్కిన స్పిరిట్ వల్ల ఇది డిలే అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే ఖైదీ 2 ఉందని ఎప్పటి నుంచో చెప్తున్నాడు లోకే. కానీ సెట్స్ పైకి వెళ్ళడం లేదు ప్రాజెక్ట్. లోకి హీరోగా మారే క్రమంలో ఖైదీ 2 కూడా లేట్ అవుతుందని టాక్. ఈ ఏడాది లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అనుపమ పరమేశ్వరన్ తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకుందేమో కానీ ఫ్లాపులో ఉన్న హీరోస్కి మాత్రం హిట్లిచ్చి వాళ్ళకి గోల్డెన్ లెగ్ అయింది. 3 ఇండస్ట్రీస్లోని 3 యంగ్ హీరోస్కి బ్లాక్ బస్టర్స్ అందించింది కేరళ కుట్టి. అంతటితో సరిపెట్టుకోవటం లేదు అను. మరో ఎక్స్పెరిమెంట్ కి రెడీ అవుతుంది. అదేంటో చూద్దామా? కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది మామూలు జోరు చూపించలేదు. పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా సినిమాలను దించేసింది. ఈ 11 నెలల కాలంలో 6 డజన్ చిత్రాలతో సందడి చేస్తే అందులో 4 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఉమెన్ సెంట్రిక్ చిత్రాలే ఆమె ఇమేజ్ ని డామేజ్ చేశాయి. కానీ మిగిలిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్స్ గా నిలిచాయి. ఈ 4 సినిమాల్లో 3 ఫ్లాప్ హీరోలకు హిట్ ఇచ్చి లక్కీ భామగా మారిపోయింది అనుపమ. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్. రాక్షసుడు తర్వాత హిట్టే వినని బెల్లంకొండకు కిష్కిందపురితో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది అనుపమ. కెరియర్ లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూడని ధ్రువ్ విక్రమ్ ఖాతాలో బైసన్ రూపంలో ఓ హిట్ అందించింది అనుపమ. మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా 65 కోట్లను క్రాస్ చేసి ధ్రువ్ ఖాతాలో ఫస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా టైంలోనే అతడితో లవ్ ట్రాక్ నడిపిందన్న టాక్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. కానీ ధ్రువ్ అంతకు ముందు నటించిన ఆదిత్య వర్మ ఓటీటీ ఫిలిం మహన్ సినిమాలు ధ్రువ్ కి పాజిటివ్ టాక్ ని ఇవ్వలేదు. కానీ బైసన్ అతన్ని హీరోగా నిలబెట్టింది. కిష్కిందపురి అండ్ బైసన్ కు మధ్యలో రిలీజ్ అయిన మలయాళ సినిమా పెట్ డిటెక్టివ్ కూడా కేరళలో మంచి వసూలును రాబట్టుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన పెట్ డిటెక్టివ్ ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా వసూలు చేసింది. షరఫ్ హీరోగా నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. షరఫ్ అంతకు ముందు నటించిన ఫిలిం సంశయం ఫ్లాప్ అయింది. ఇలా 3 హీరోలు పాలిట లేడీ లక్కుగా అవతరించింది అనుపమ. ఇక వీరన్నింటికన్నా ముందొచ్చిన డ్రాగన్ కూడా సూపర్ డూపర్ హిట్టే. ఇలా ఈ ఏడాది సౌత్ 3 ఇండస్ట్రీస్ ని కవర్ చేసేసింది అను. హీరోలను గట్టెక్కించిన అనుపమ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో బోల్తా పడింది. పరదా, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ డిజాస్టర్స్ గా నిలిచాయి. అయినా సరే
మరో లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని దింపేస్తోంది. తమిళ్లో ఏడాది క్రితమే కంప్లీట్ చేసుకున్న లాక్డౌన్ మూవీని డిసెంబర్ 5న తమిళ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. లైకా ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవల గోవా ఐఫీ ఫెస్టివల్లో స్క్రీనింగ్ అయిన ఈ విమెన్ సెంట్రిక్ చిత్రంతో అనుపమ హిట్ అందుకుంటుందేమో, లేడీ ఓరియంటెడ్ చిత్రాలకి ఊపిరి పోస్తుందేమో చూడాలి. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ మలినేని గోపీచంద్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్లీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. తాజాగా ఆ వీడియోను షేర్ చేశారు మేకర్స్. NBK 111 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. RX100 మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కల్ట్ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కబోతోంది. మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఈ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. రవీనా టాండన్ తనయ రాషా తడాని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ టైటిల్ ని శ్రీనివాస మంగాపురంగా ఫిక్స్ చేశారు మేకర్స్. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. నెక్స్ట్ సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను స్టార్ట్ చేసింది టీమ్. ఫస్ట్ సింగిల్ భీమవరం బాల్మా సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు నవీన్ పొలిశెట్టి గాత్రదానం చేశాడు.